లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఆమె ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు దాదాపు 4-5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె ఫోన్తో పాటు ఇంట్లో వారి ఫోన్లను సీజ్ చేశారు. దాదాపు 4-5 గంటల తనిఖీల తర్వాత అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించి చివరికి నిన్న సాయంత్రం 5:20 ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెను అరెస్ట్ చేసినట్లుగా భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. 10 ఏళ్లుగా కవిత జరిపిన ఆర్థిక లావాదేవీలను ఆరా తీశారు ఈడీ అధికారులు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన కూపీ లాగారు. ఉదయం నుంచి సోదాలే అని లైట్ తీసుకున్న కవితను అరెస్ట్ చేశారని తెలియడంతో బీఆర్ఎస్ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకుంది. హరీష్ రావు, కేటీఆర్, ఇతర పార్టీ నేతలు కవిత ఇంటికి వచ్చారు. కేటీఆర్ హరీష్ రావును తొలుత ఇంటి లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. తర్వాత వారిద్దరిని లోపలికి పంపారు. How have they entered? Ask these questions. కవిత ఇంట్లోకి వెళ్లిన తర్వాత తమకు తారసపడ్డ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు కేటీఆర్. అక్కడ మొత్తం తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. కావాలనే శుక్రవారం వచ్చారని వాదించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దని ఎలా అడ్డుకుంటారని కేటీఆర్ మండిపడ్డారు. Please record. How have they entered? Ask these questions. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. అరెస్ట్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత కారులో ఎయిర్పోర్ట్ కి తరలించారు. నేడు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈడీ రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఈడీ 2 సార్లు కవితను ప్రశ్నించింది. ఢిల్లీ ఈడీ ఆఫీసుకు స్వయంగా హాజరయ్యారు కవిత. తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్లలేదు. వాటిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అనేక వాయిదాలు పడుతూ తాజాగా సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. సరిగ్గా ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లో సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కూడా కవితను ప్రశ్నించింది. గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఇటీవలే కొత్తగా సమన్లు కూడా ఇచ్చింది సీబీఐ. కవితను నిందితురాలుగా చేర్చడంతో ఆమె అరెస్టు ఖాయమని అనుకున్నారు. కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చిన కవితను అరెస్ట్ చేసింది.
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణలో ఉండగా తనను అరెస్ట్ చేయడంపై అత్యున్నత న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయాలని కవిత నిర్ణయించారు. ఈడీ సమన్లపై విచారణ సందర్భంగా కవితను అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు తెలిపి ఇప్పుడెలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు కవిత. దీంతో ఈడీ చర్యలను సవాల్ చేయబోతున్నారు. అలాగే కవిత అరెస్టుకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవిత గారిని ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు